హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మా ఆయనకైతే పులిహోర ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎవరైతే తొందరగా ఫినిష్ చేయరో వాళ్ళైతే లెమన్ తినాలండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, ఇంకా పుల్లటి లెమన్ తినాలంటే కష్టం కదా. అందుకని ఇంకా ఇట్లా పెట్టుకున్నాం ఛాలెంజ్. అయితే లెమన్ కూడా తినాలి, ఓకేనా? పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే చాలా టేస్ట్గా చేస్తానండి పులిహోర. అది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. పులిహోర అంటే నేను నా స్టైల్లో ఇట్లా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇంకా చెప్పడం మర్చిపోయానండి. మనకు చేతితో తినే అలవాటు ఉన్న వాళ్ళకు ఎక్కువ స్పూన్తో తింటే తిన్నట్టుగా అనిపించదు కదా. ఇంకా మేము స్పూన్తోనే పెట్టుకున్నాం. ఇంకా ఛాలెంజ్ సూపర్ టేస్ట్ అయిందండి పులిహోర. చాలా టెంపుల్స్లలో పులిహోర అయితే చాలా ఫేమస్ కదండి. మిర్చి చాలా ఘాటు, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మిరపకాయ కూడా వదలకుండా తినేసేయాలి, అయితేనే విన్నా. సీరా ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పులిహోర చేసుకున్నాం. చాలా మంచిగా టేస్ట్ ఉంది. పులిహోర వేసుకున్నాం, పులిహోర ఛాలెంజ్ కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అబ్బా, ఈ పెద్ద పెద్ద మిర్చిలన్నీ నాకే వచ్చినాయండి. నాకు నేను మంట వస్తున్నట్టు ఇంక నాకే వచ్చాయి. నీకు వచ్చినాయి ఎక్కడ మిర్చింది? ఇంకా 3 ఉన్నాయి నా దాంట్లో. కర్రీ లేకుండా నార్మల్ ఇంతే అన్నం తినాలంటే చాలా కష్టం కదండి. ఓన్లీ ప్లెయిన్గా వెళ్తూ ఉంటుంది కదా, మింగుడు పడదు అస్సలు రైస్. అస్సలు వాటర్ లేకపోతే ఇట్లా తినడం కష్టం. ఆవకాయ అన్నం కానీ ఇట్లా పులిహోర అన్నం కానీ అస్సలు మింగుడు పడదు ఫ్రెండ్స్. ఏం లేదన్న ఒక 5-6 మిరపకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ నా రైస్లో. అయితే మా ఆయనకు వచ్చాయో రాలేదు ఎక్కువ డౌటే. నాకు ఉన్న మిరపకాయలన్నీ నాకే పడ్డాయి. మంట మండిపోతుంది.
ఓ మంట పడుతుంది. మిర్చి గల్లంటే వేసుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమన్నా ఉంటుందండి. పులిహోర టేస్ట్ ఏంటి? మిర్చి కదా. ఇది ఫైనల్ మిర్చి ఫ్రెండ్స్. ఇది కొంచెం భయం వేస్తుంది దీన్ని చూస్తే, కానీ ఇంకా తినేస్తాం తప్పదు కదా. వాటర్ అయితే తాగిస్తుంది ఫ్రెండ్స్. మిర్చి ఉంది, చాలా స్పైసీ ఉంది. మనది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇంకెవరు ఉన్నాయి నాకు మనమే కదా. ఇప్పుడు లెమన్ ఎవరు తినాలి? మా ఆయన తినట్లేదు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.